బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అమ్మ కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే, మాట్లాడినా తప్పే, సైలెంట్గా ఉన్నా తప్పే, మాట్లాడకున్నా తప్పే, మాట్లాడినా తప్పే, ఏం చేసినా తప్పే. అంటే కొంతమంది ఎలా ఉంటారే, ప్రతి దాంట్లో తప్పులు వెతుక్కోవడమే అవుతూ ఉంటది. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళలోది ఏది అదిలో కరెక్ట్ అనేది వాళ్ళకి ఎప్పటికీ కనిపించదు. ఇలా తప్పులు వెతకడం ఇదే పని అన్నమాట. అంటే వాళ్ళ ఒకటే ఉంటది, మీరు అన్నట్టుగా ఒకటే ఉంటది పని. ఎదురోడు ఏం చేస్తున్నాడు, అందులో ఏం తప్పులు ఉన్నాయి, అందులో ఏం కరెక్ట్ చేశాడు, ఎంత పర్ఫెక్ట్ గా చేశాడని చూడరండి. ఎంతసేపు వచ్చి తప్పులు వెతకడంలోనే కొంతమంది చాలా టాలెంటెడ్ ఉంటారు, తెలిసిందా, చాలా టాలెంటెడ్ ఉంటాడు. సో మనం పర్ఫెక్ట్ గా చేసాము అనుకున్నా కూడా అందులో ఏదో ఫస్ట్ వెతకడమే, తప్పులు వెతుకుతాడు. సో ఇదంతా పర్ఫెక్ట్ ఉంది కదా, ఇక్కడెక్కడో చిన్న తప్పు ఉంది అని అనుకోడు. ఈ చేసిన పర్ఫెక్ట్ పని అంతా పోయి ఆ తప్పు ఎందుకు చేసావని అడుగుతాడు వాంటెడ్లీగా. సో ఏదో బై మిస్టేక్ అంతా నేను పర్ఫెక్ట్ చేశానంటే ఒక చిన్నది. సో కొంతమంది మెంటాలిటీ నుండి కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, నిలబడితే తప్పు, మాట్లాడితే తప్పు, మాట్లాడకున్నా కూడా తప్పి. సో ఇలాంటి వాళ్ళకి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి, ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలి అంటే నిజంగా నేను పర్ఫెక్ట్ కాదు అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు మాత్రమే నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ గా ఉన్నా, నేను పర్ఫెక్ట్ గా చేశా. నువ్వు కావాలని అందులో తప్పులు వెతుకుతావు. సో అలా తప్పులు వెతుకుతున్నప్పుడు మనం ఏం చేయలేమండి. ఇంకెంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా వారి పని అదే అన్నప్పుడు ఇంకేం చేయలేము, వదిలిపారేయాలి. అలాంటి వాళ్ళని పిచ్చోడని వదిలేసేయాలి. సో వాళ్ళ జాబ్ అదే ఉంటది. సో పర్ఫెక్ట్ గా ఒకవేళ పని చేసినా ఆడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే వాడు ఈగో అన్నమాట. వాళ్ళ కొంతమంది ఉంటుంది. సో ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు ఏదో ఒకటి తప్పు మనం అంతా మీరు పర్ఫెక్ట్ చేశారండి, మొత్తం పర్ఫెక్ట్ గా చేశారు. సపోజ్ మీరు ఒక ఆఫీస్ లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ అంతా చాలా బాగా చేశారు, మంచిగా ఫోల్డింగ్ చేశారు, పేపర్స్ ఇచ్చారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ పైన దాంట్లో ఒక చిన్న ఫోల్డింగ్ వచ్చింది, వానికి అదే కనిపిస్తుంది. ఇది ఎందుకు ఫోల్డ్ అయింది, ఎక్కడ లేదు కదా, ఏమి లేదు, మరి అంత పర్ఫెక్ట్ ఉంది, మరి ఎలా పాయింట్ అవుట్ చేయాలి, ఇలా చేస్తారు. సో అది అంటే వాళ్ళ జాబ్ వేలెత్తి చూపించడం. పోనీ అలా అని వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారంటే వాళ్ళే పర్ఫెక్ట్ గా ఉంటారు. వాళ్ళకి ఇక్కడ తప్పులు పట్టడమే సరిపోతుంది. నీకున్న తెలివితేటలన్నీ తప్పులు పట్టడానికే సరిపోతుంది. నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటావు. సో కొంతమంది మెంటాలిటీనే అలాగండి. సో వాళ్ళు అన్నదానికి మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మనము పర్ఫెక్ట్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఎంత పర్ఫెక్ట్ అనేది మనకే తెలుసు, అంతే. నేను ప్రతి ఒక్కరికి నేను సిన్సియర్, నేను పర్ఫెక్ట్, నేను అందులో కరెక్ట్ గా పని చేస్తాను అని చెప్పాల్సిన ఏం చేయలేడు. వాడు తప్పులు పట్టడం, వీడు చెప్పుకోవడం, తప్పులు పెన్సిల్ ఎరేజర్ అంతే. ఇంకంతకంటే వేరే జాబ్ ఏమి ఉండదు. సో అప్పుడు కాకపోతే ఏంటంటే అలా అన్నప్పుడు మనం కూడా డిస్టర్బ్ అవుతాం. నేను ఇంత పర్ఫెక్ట్ చేసినా ఏదో ఒకటి అంటున్నాడు కదా అని. మనమంతా మనుషులం కదండి. ఒకసారి కాకుండా ఒకసారైనా మనం కంట్రోల్ తప్పేసి మనం కూడా ఫీల్ అవుతాం. సో అలా ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఎదుటి వాడిని 10 సార్లు వీడు ఇంతే, ఇప్పుడు నేను ఇంత పర్ఫెక్ట్ లోపల మనం మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలా. ఇప్పుడు నేను వెళ్తున్నా, ఇది ఈ పని నేను చేసిన పని చూపిస్తా, వీడికి తప్పకుండా ఇందులో తప్పులు దొరుకుతాయి అదే మనం మెంటల్ గా ప్రిపేర్ అయ్యాలేమనుకోండి, మనకేం బాధ ఉండదు. దేనికైనా ముందుగా మనం మెంటల్ గా ప్రిపేర్ అయితే నిజంగా బాధ ఉంటదండి. ఏదో ఇప్పుడు ఇది నేను ఎక్స్పెక్ట్ చేసా, నాకు ఇది అవుతుంది, నాకు పెద్ద బాధ ఉండదు. సో అందుకని లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఆడే ఎట్లాగా అంటాడు అనేది అయితే 100% అది పర్ఫెక్ట్. మనం ఎంత పర్ఫెక్ట్ చేసామో వాడు అనడం కూడా ముందే అనుకుంటాం, వీడు వస్తున్నాడు పర్ఫెక్ట్ గా చేశాడు, ఏదో ఒకటి చేయాలి. కొంతమంది బాసులు ఆఫీసులలో ఉంటారు. ఎలాగంటే సపోజ్ మీరు ఒక బాస్ అండి, నేను మీ దగ్గర పని చేస్తున్నా. సో నేను ఏదో ఒక లెటర్ టైప్ చేసి మీ దగ్గరకు తీసుకొచ్చా, నేను పర్ఫెక్ట్ గా రాసా, మీకు కూడా తెలుసు, మీ మనస్సాక్షికి కూడా నేను పర్ఫెక్ట్ చేశాను తెలుసు. కానీ మీరేంటంటే నేను కరెక్ట్ అని అనకూడదు కదా, మీ కింద పనిచేసే వాళ్ళని నేను కరెక్ట్ చేసామనకూడదు. ఇదేంటి ఈ కింద ఉండాల్సింది పైన రాసింది కింద, ఇదేనా నువ్వు చేయాల్సింది, నేను కరెక్ట్ చేసుకుంటా లేపో అంటాడు ఒక రకమైన విసుగుతో. ఏం చేస్తాడు, నేను రాసింది, నేను టైప్ చేసింది, నేను రాసిన పాయింట్సే ఫుల్ స్టాపులు కామాలు సరి చేసి కిందది పైకి కిందికి చేసి సబ్మిట్ చేస్తాడు. ఎవరికి, వాళ్ళ పైన వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు.
సో ఇప్పుడు గొప్పతనం ఎవరికి వచ్చింది? ఈయనకే కదా. ఈయనకు వచ్చింది. సో కొంతమంది అలా ఉంటారు అనమాట, వాళ్ళ మెంటాలిటీనే అలాగుంటది. ఇంత కష్టపడి పని చేసినోడు పాపం వెళ్ళిపోతాడు నిజమే. ఇతను. సో వీళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళ టాలెంట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, తప్పులు వెతుకుతారు. ఆ తప్పులు అవసరం లేవు, అసలు ఏమి ఉండదండి అందులో. చిన్న ఒక గుండు సూదంత తప్పున్నా కూడా దాన్ని చాలా హైలైట్ చేసి నువ్వు ఇలా చేసావు, నువ్వు దేనికి పనికిరావు, అసలు నువ్వు పర్ఫెక్టే కాదు, నేను అది ఇది అని వాళ్ళని బాధ పెడతారు. సో మనుషుల నైజం ఏంటంటేనండి, ఎదుటివాడిని ఎలా బాధ పెట్టాలి. అదే. ఎదుటివాడి బాధపడితే మనకెంత సంతోషం, వాడు బాధపడుతుంది మళ్ళీ నేను చూడక 10 మందికి చెప్తా, ఇగో నేను అన్నా చూసావా ఎంత కరెక్ట్ గా బాగా అన్నాను, నేను చాలా బాధపడుతున్నాడు అని మళ్ళీ అదొక బాధపడుతూ ఉంటే వీడికి ఆనందం. వీడికి ఆనందం. సో తప్పులు పట్టే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, వాళ్ళెంత పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు ఆలోచించారండి. ఎదుటివాడే తప్పు, ఎదుటివాడు తప్పు అనుకున్నప్పుడు అన్ని తప్పులే. మరి అంటే తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే. తుమ్మకపోతే ఏమైనా మనిషి రాదా, నీకు తుమ్ము రాదా అంటారు. దగ్గుతో అస్తమానం ఇదేం పని నీకు అని అంటారు. మరి ఏం చేయాలి? సో అందుకని ఏం చేయాలంటే అలాంటి వాళ్ళ నుంచి ఎంత వీలైతే అంత తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవడమే మంచిది. అంతే, ఇది కరెక్ట్. వాళ్ళని పక్కన పెట్టేసేయాలి, పక్కన పెట్టేసేయాలి. లేకపోతే చాలా కష్టం అండి. సో మనం అనవసరంగా వాళ్ళ గురించి బాధపడి మన టాలెంట్ మనం పోగొట్టుకోవడమే ఉంటది. కాబట్టి ఆ తప్పులు ఎన్నే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేను మెంటల్ గాను, ఇక నువ్వు ఎంత అంటావానో నేను రెడీగా ఉన్నా కానీ అని చెప్పాలి. అందుకే అంటారు చూడండి, తప్పులు ఎంచువారు తమ తప్పులు అంతే ఎరుగరు మరి, అని. అంతే వాళ్ళ తప్పులు అలా తెలియదు. ఎదురు ఎప్పుడైనా సేపు వేలెత్తి చూపించడమే వాళ్ళకి తెలుసు. ఒకవేళ మీ వైపు ఉంటే నా వైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయో నేను లెక్క పెట్టుకోవాలి మరి ఎప్పుడు. Correct. కదా, అది ఇప్పుడు ఎవరు చేయటం లేదండి. ఎంతసేపు వచ్చి నువ్వు తప్పు చేసావు, నీ వల్లనే ఇలా జరిగింది, నువ్వు నీ దేనికి పనికిరావు, నువ్వు పర్ఫెక్ట్ కాదు. మరి నేనెంత పర్ఫెక్ట్ అని నాకు తెలియాలి. మరి నేను ఎదుటి వాళ్ళని ఎవరు పర్ఫెక్ట్ గా ఎవరిని మెప్పించలేరు, అది ఎవరి తరం కాదు. తప్పు కాదండి. చేయకుండా ఎవ్వరు ఉండరు. ఇక ప్రతిదీ తప్పు పట్టే వాళ్ళని మనం అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరు కరెక్ట్ గా అని ఎవరు అన్నారండి? మీలో మిమ్మల్ని అందరు పర్ఫెక్ట్ అన్నారు, నన్ను ఎవరు పర్ఫెక్ట్ అన్నారండి? ఇప్పుడు మీకు అబ్బా మేడం చాలా బాగా మాట్లాడతారు, మంచి నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా 100 మంది ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. సో నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. సో నేనెంత పర్ఫెక్టో నేనెంత ఇదే అంతే, నా వరకే నేను చూసుకోవాలి. సో నాలో మైనస్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి, నాలో కూడా వీక్ పాయింట్స్ ఉంటాయి, నాలో కూడా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు నన్ను మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరు నన్ను ఇది చేయాలి అంటే ఎవరిని చేయలేదు. అంత మహాత్మా గాంధీని నచ్చక చంపేశారు. మరి మనమందరం ఆయనను మహాత్ముడు అని అంటాం. మరి ఆయనలో ఏం నచ్చలేదో మరి ఎందుకు చంపేశాడండి? గాడ్సే కదా. ఎవరిగా పర్ఫెక్ట్ ఉండరండి. సో వాళ్ళు ఒకవేళ పొరపాటున ఏదైనా చేస్తే మనం సరిదిద్దాలే తప్ప వాళ్ళను ఊరికే నువ్వు ఇలా చేసావు అంటే మనకి వచ్చేదంటూ ఏమి ఉండదండి. కాకపోతే ఒక పర్ఫెక్ట్ గా పనిచేసే వాళ్ళని మనం పోగొట్టుకున్న వాళ్ళం అంతే. తర్వాత ఇప్పుడు ఇంకొకటి వచ్చేవాడు, వాడు ఇంకా ఇంతకంటే తప్పులు చేస్తాడేమో, అప్పుడేం చేస్తావు? అప్పుడు మళ్ళీ ఇంకొకరిని వెతుక్కుంటావా? సో లైఫ్ అంతా ఇలా వెతుక్కుంటూ వెళ్ళడమే. కానీ ఒకరితో మనం సరే ఏదో తప్పు చేసాడు మనం సరిదిద్ది మన దగ్గరే పని చేయించుకుందాం అనేది ఉండదండి. మన తీసే ఇంకొకరిని పెట్టుకో. ఇంకా కొంతమంది ఉంటారు లేడీస్, నెలకొక్కరు ఉంటారు పని వాళ్ళు, మానేస్తూనే ఉంటారు. మొత్తం కాలనీలో ఉండే వాళ్ళ ఇంట్లో పని చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి పని చేయను, అన్నిట్లో తప్పు వెతుకుతుంది అంటారు. సో మరి అన్నిట్లో తప్పులు వెతికితే ఎవరు పని చేస్తారు? ఎవరు చేయరు. సో ఉండవాలనే మనం సరిపుంచుకోవాలి అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.